గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఏటీ పల్స్. ఇక్కడ జరిగిన ఒక చిన్న సంఘటన, అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో, మన విశాఖపట్నంలో, ఏది రేపు ఆంధ్రప్రదేశ్లో ఒక ఐటీ హబ్గా ధీటుగా, చాలా ఐటీ హబ్బులకి ధీటుగా తయారవుతున్న విశాఖపట్నంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటి? విశాఖపట్నంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు 3 యూనివర్సిటీ రీజన్లు ఉండేవి ఆంధ్రప్రదేశ్లో. మేజర్ పెద్ద అంటే ఏ గ్రేడ్ యూనివర్సిటీలు. అందులో మొదటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉస్మానియా, రెండవది విశాఖపట్నం, మూడవది తిరుపతి శ్రీ వెంకటేశ్వర. హైదరాబాద్ ఉస్మాన్ యూనివర్సిటీ, విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ, అలాగే తిరుపతి తీసుకుంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఎస్వియు అంటారు. సో ఇక్కడ ఆంధ్ర విశ్వ కళా పరిషత్ చాలా ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ హయాం నుంచి కూడా ఉంది. దాని కట్టడాలు చూస్తే ఇప్పటికి కూడా రాళ్లతో కట్టినట్టుగా ఉంటుంది. లైక్ మన ఉస్మానియా యూనివర్సిటీ ఎంత పాతదో ఆంధ్ర విశ్వ కళా పరిషత్ కూడా అంతే పాతది. అలాగే దాని యొక్క విస్తీర్ణము కూడా భారతదేశంలోనే రెండవదో మూడవదిగానే చెప్తారు, అంత పెద్ద యూనివర్సిటీ అన్నట్టుగా. సో అటువంటి ఆంధ్ర విశ్వ కళా పరిషత్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంబంధించి ఎప్పటి నుంచో ఆ భావజాలం ఉన్నవాళ్ళు, దానికి సంబంధించి ఎంటర్ అయిన వాళ్ళు, విద్యార్థులు కూడా ఉన్నారు. చాలా సందర్భాల్లో జరుగుతుంటే అక్కడ విశాఖపట్నం లోకల్గా అడిగితే దాన్ని రిజిస్టర్ ఆఫీస్ అంటారు. ఈ యూనివర్సిటీకి వెళ్ళే ఎంట్రన్స్ ముఖద్వారం ఏదైతే ఉంటుందో ఆంధ్ర విశ్వ కళా పరిషత్ అని, దాన్ని రిజిస్టర్ ఆఫీస్ అని చెప్పి బస్సులు కానీ షేర్ ఆటోలు కానీ వెళ్ళి అక్కడ దిగుతూ ఉంటారు. చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క సర్టిఫికెట్స్ కోసం వాళ్ళకి సంబంధించిన కొన్ని చలానాలు చేసి వెళ్తూ ఉంటారు. సో అందులో ఆర్ఎస్ఎస్ అనేది చాలామంది రుద్దే అంశం ఏంటంటే ఇదొక మతపరమైన సంఘ్, దీన్ని తొదముట్టించాలి, దీన్ని అసలు సంఘ్ పరివారగానికి గుర్తించొద్దు, దీన్ని బ్యాన్ చేయాలి అని చాలా రాష్ట్రాలు దాని కడుపు మంటతో ఇవి చేస్తూనే ఉన్నాయి. పర్టికులర్గా కొన్ని రాష్ట్రాల పేర్లు చెప్పను, ఇప్పుడు ప్రస్తుతానికి వాటికి ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో దాన్ని అసలు గుర్తింపే లేదు, మేము గుర్తించట్లేదు అంటారు. గుర్తించట్లేదు అని అనౌన్స్ చేశారంటే మీకు ఎక్కడో దాని మీద ఒక రకమైన భయాందోళన లోనవుతున్నారా మీరు? లేదా గుర్తించట్లేదు అని ఎందుకు అంటున్నారంటే ఆల్రెడీ ఉంది కాబట్టి గుర్తించట్లేదా అంటే వాళ్ళ దగ్గర ఆన్సరే ఉండదు. సో ఇక్కడ కూడా ఆర్ఎస్ఎస్ సంబంధించి అన్ని మతాలకు చెందిన వాళ్ళు కూడా అందులో ఉన్నారు. రీసెంట్గా 2025కి ఆర్ఎస్ఎస్ ప్రారంభమయ్యి సుమారుగా 100 ఏళ్ళు పూర్తి చేసుకుంది. దాన్ని చీఫ్ మోహన్ భాగవత్ గారు చాలా నగరాల్లో ఓపెనింగ్స్, ఇనాగ్రేషన్, అలాగే సెలబ్రేషన్ సెరమనీలకి పార్టిసిపేట్ చేసి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే మన మధ్య శత్రువులు ఉన్నారు, అర్బన్ నక్సలిజం అనేది ఎక్కువైపోయింది, దీన్ని మనం ఎదుర్కోవాలి. ఎవరిన్ని విమర్శలు చేసినా కూడా ఆర్ఎస్ఎస్ అనే శాఖ వల్ల, దాంట్లో ఉండే చాలా ఉపశాఖల వల్ల ఈ రోజుకి ప్రతి ఒక్క సనాతనవాది ధైర్యంగా తలెత్తుకొని తిరగలుగుతున్నాడు అంటే బికాజ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. అయితే నిన్న ఫిబ్రవరి 17 సాయంత్రం ఇట్లాగే విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వ కళా పరిషత్ జనరల్ దాంతో క్యాంపస్లోనే కొన్ని హాస్టల్స్ ఉన్నాయి, కొన్ని బ్లాకులు ఉన్నాయి, కొన్ని పదుల సంఖ్యలో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఆర్ట్స్ సైన్స్కి సంబంధించి సంబంధించిన హాస్టల్స్ కూడా ఉంటాయి. అవి రెగ్యులర్గా అంటే ఇప్పుడు దాంట్లో వచ్చి మార్గం మూసివేశారు లేదు, కానీ మనకు ఉస్మానియాలో లాగే ఈ గేట్ నుంచి ఆ గేట్లోకి అందరూ ట్రాన్స్పోర్ట్ అవుతుంటారు. అక్కడ విశాఖపట్నంలో కూడా ఆంధ్ర యూనివర్సిటీ లోపల నుంచి ఆటోలు, కార్లు, వెహికల్స్ అంటే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లు కూడా వెళ్తూ ఉంటాయి. సో అలా ఎప్పుడూ లేని ఇబ్బందిని ఇక్కడ ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఒక శాఖ అక్కడ మీటింగ్ పెట్టుకుంటే కొంతమంది దుండగులు, కొంతమంది దుర్మార్గులు వచ్చి వాళ్ళ మీద అటాక్ చేసి మీరు ఇక్కడ ఎందుకు పెట్టుకుంటా అని చెప్పి చేశారట. చూడండి ఎంత దారుణమైన పరిస్థితి. ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం హక్కు ఉంది, ఎప్పుడు ఎవరు ఎక్కడైనా ధర్నా చేయొచ్చు అనే ఇది ఉంది. కాకపోతే దీనికి దాడి జరిగింది సంబంధించి ఆ సంఘ్ చాలక్కు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఎవరు ఏంటని. దాని మీద ఒక
కొన్ని వ్లాగర్స్ కూడా రాశారు. అందులో ప్రధానంగా ఒక వ్లాగర్, ఆర్గనైజర్ వీక్లీ వ్లాగర్ కూడా క్లియర్గా ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే, ఎస్ఎఫ్ఐ అండ్ ఏఐఎస్ఎఫ్ మెంబర్స్ అటాక్డ్ అండ్ ఆర్ఎస్ఎస్ శాఖ ఎట్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం. ఎందుకండి, ఎందుకంత ఇబ్బంది కలిగించే అంశం మీకు? మీరు చేసేటప్పుడు మీ మీద ఎవరు అటాక్ చేశారా? లేదే. ఎందుకు ఈ విధంగా మీరు ఈ పూనుకున్నారు? అకార్డింగ్ టు రిపోర్ట్స్, ద ఇన్సిడెంట్ అకర్డ్ డ్యూరింగ్ అన్ ఆన్గోయింగ్ శాఖ సెషన్ when a group of students linked to the Students Federation of India and All India Students Federation and confronted and assaulted the Swayam Sevaks. ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? వాళ్ళ తరపున వాళ్ళు ఏదో మాట్లాడుకుని చేసుకుంటుంటే వాళ్ళకు వచ్చి అటాక్స్ చేస్తే, పోలీసులు ఉంటుండగా కూడా చెలరేగిపోయి వాళ్ళ మీద విజృంభిస్తే దీన్ని ఏమనుకోవాలి? అసలు ఎటు వెళ్తుంది? ఎందుకు వీళ్ళు ఇలాగ విధంగా సొసైటీని ఏర్పాటు చేసుకొని వీళ్ళు చేసుకుంటున్న దాన్ని వీళ్ళు ఇలా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు ఎస్పెషల్లీ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ వాళ్ళకి ఇది వచ్చింది? దీని వెనక ఎవరున్నారు దాని మీద ఇప్పుడు శాఖ దాని మీద ప్రయత్నాలు చేస్తుంది. అంటే చాలా ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్నారు, ఇవాళ శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ర్యాలీలు తీస్తాం, లేదా హనుమాన్ జయంతికి ర్యాలీలు తీస్తాం, లేదా వాళ్ళకు వేరే మతపరకు సంబంధించి వాళ్ళు కొన్ని ర్యాలీలు, వాళ్ళు కూడా మిగతా మతాలు వాళ్ళు కూడా పేరుకి వేరే మతం, కానీ వాళ్ళన్నీ కాపీ కొట్టేది ఈ సనాతన ధర్మం సంబంధించి మనలాగా ఊరేగింపులు, మనలాగా ర్యాలీలు, ఇవన్నీ ఎక్కడివి? భజనలు, ధ్వజస్తంభాలు, ఇవన్నీ ఎక్కడివి? మనం చూసి కాపీ కొట్టినవేగా. నిజంగా వాళ్ళు వేరే మతం అని అనుకొని ఏదో చెప్తున్నారు, కానీ పరోక్షంగా మన మత సిద్ధాంతాలనే ఫాలో అవుతున్నారని మనం ఘంటాపథంగా చెప్పొచ్చు. సో ఈ విధంగా ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఒక శాఖ ఆంధ్ర విశ్వ కళా పరిషత్, ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో ఎప్పుడు జరిగే సెషన్ లాగా వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. సంఘ చాలకు ఎవరు వస్తారు, మాట్లాడతారు, వాళ్ళు ఏంటి ఏం చేశాము, ఎక్కడైతే బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏవైనా కొన్ని రకాల పుస్తకాలు ఇవ్వడము, బట్టలు పంచడము, లేదంటే వాళ్ళకి ఆత్మస్థైర్యం నింపడానికి మార్షల్ ఆర్ట్స్లు అనుకుని వాటిలో తర్ఫీదునివ్వడం, ఇవన్నీ ఉచితంగా. అండర్లైన్ దిస్ మ్యాటర్. ట్రస్ట్ ఏదో పెట్టేసి ట్రస్ట్ ద్వారా డబ్బులు తీసుకొని చేసే వ్యవహారాలు కాదు. ఇని చేసి ఏం చేద్దాం, ఈసారి ఏం చేద్దాం, మేబీ శివాజీ మహారాజ్ బర్త్డే ఉంది కాబట్టి దానికి ఏ విధంగా, లేని వారికి ఏ విధంగా తోడ్పడదాం అని ఒక ఎప్పుడు సెషన్ నిర్వహించకుండా ఆ సెషన్ మీద వీళ్ళు అటాక్స్ చేశారు ఉద్దేశపూర్వకంగా. అంటే వాళ్ళు ఎక్కువ ఊడిపోతున్నారు, వాళ్ళు మితిమీరిపోతున్నారు, మనకు రావాల్సిన పేరు వాళ్ళు కొట్టేస్తారనే భయమా, లేదంటే మీ వెనక ఎవరైనా రాజకీయ విద్రోహ శక్తిని ఈ విధంగా ఉసిగొలిపారా అనేది పోలీసుల విచారణలో తేలనుంది. మొత్తం మీద ఇది ముక్తకంఠంతో ఖండించాల్సిన విషయం. ఎందుకంటే ఎస్ఎఫ్ఐ వాళ్ళు చాలా సందర్భాల్లో మేము చదువుకున్న రోజుల్లో కూడా వాళ్ళు స్కూల్ ఫీజులు పెంచేస్తున్నారు, లేదా పుస్తకాలు ఉచితంగా ఇవ్వట్లేదు, అవి పెంచేశారు, ఇవి పెంచేశారు అని చెప్పి రకరకాల ధర్నాలు చేసే ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ వాళ్ళు ఈ విధంగా ఎందుకు వీళ్ళ మీద అటాక్ చేశారనేది $1 మిలియన్ ప్రశ్న. దీని మీద సోషల్ మీడియా వేదికగా కూడా అందరూ ప్రశ్నిస్తున్నారు. దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది కూడా మరికొద్ది రోజుల్లో తేలనుంది. తేలిన తర్వాత మనం దీని మీద మరొకసారి సమీక్షించుకుందాం.